కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31, 32, 33, 34 వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31 నుండి 34వ వాక్యం వరకు మన ధ్యానం చేద్దామండి. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్యరీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నటువంటి విశేషమైన మాట ఏమిటంటే, దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, సంఘములో ఉన్నటువంటి కొందరికి, అందరికి కాదు. అందుకే అక్కడ రాస్తున్నాడు 34వ వాక్యం, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. కొందరికి సంఘములో ఉన్నటువంటి దేవుని బిడలు అని చెప్పుకునేటటువంటి కొందరికంట జ్ఞానము లేదు అని చెబుతున్నాడు. దేవుని పిల్లలైనటువంటి వారికి కొందరికి జ్ఞానము లేకుండా పోతుంది. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు, బాప్తిస్మం పొందామని చెప్పుకుంటున్నారు, అభిషేకముతో నింపబడ్డాము అని చెప్పుకుంటున్నారు. కానీ కొంతమందికి ఏమీ లేదంటే జ్ఞానము లేదు. అందుకే ఇంకొక మాట కూడా మనం చదువుతూ ఉంటే, యెషయా గ్రంథములో ఆ మంచి మాటని యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మొదటి అధ్యాయము దయచేసి 2వ వాక్యమును చూస్తూ ఉంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఏమైపోతుంది? జ్ఞానం ఏమైపోతుంది? నా పిల్లలకు తెలివి లేదు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారికి తెలివి లేదు, జ్ఞానము లేదు. సంఘములో ఉన్నటువంటి కొందరికి జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. జ్ఞానము లేని వారిగా ఉన్నారు. జ్ఞానము లేని వారిగా ఉన్న వీళ్ళ జీవితములు ఏముందంటే, జ్ఞానము లేనటువంటి వీళ్ళ జీవితాలలో ఏముందంటే అజ్ఞానులై ఉన్నారు. జ్ఞానము లేకుండా ప్రవర్తించి
అజ్ఞానపు మార్గములో నడిపించబడుతున్నటువంటి చాలామంది ఉన్నారంట సంఘములో. అందుకే అంటున్నాడు, కొందరికి జ్ఞానం లేదు. ఇక్కడ అందరిని గురించి చెప్పట్లేదు కానీ కొందరిని గురించి చెబుతున్నాడు దైవజనుడు. ఈ జ్ఞానము లేకుండా ప్రవర్తించి జీవించేటటువంటి అనేకులు సంఘానికి ఏం చేస్తున్నారంటే నష్టాన్ని కలగజేస్తున్నారు. దేవుని సంఘాన్ని నష్టాన్ని కలిగించేటట్లుగా ప్రవర్తిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అక్కడే రాయబడింది 31వ వాక్యంలో, సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఎందుకోసం? సంఘం కోసం. సంఘం కోసం దైవజనుడు అంటున్నాడు, దినదినము నేను చనిపోవచ్చున్నాను. సేవకుడు సంఘానికి ప్రాణం పెడుతున్నాడు. అయినా కానీ కొందరు సంఘములోనే ఉండి జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నారు, జ్ఞానము లేకుండా నడుచుకుంటూ ఉన్నారు. నేనంటాను, సేవకుడు సంఘం కోసం ప్రాణం పెడతాడు. సంఘం అంటే సేవకుని ప్రాణం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సేవకుని ఏ వ్యక్తి అయితే బాధ పెడతాడో నేనంటాను, ఆ వ్యక్తి వర్ధిల్లడు. నీవు రక్షించబడటానికి సేవకుడు ఎంత ప్రయాసపడి ఉంటాడు, ఎంతగా ప్రార్థించి ఉంటాడు. నీకు క్షేమము లేనప్పుడు సేవకుడు ఎంతగా ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడు. నీ కుటుంబంలో సమస్యలలో ఉన్నప్పుడు సేవకుడు ఎంతగా ప్రాణం పెడతాడు. అందుకే బైబిల్లో ఓ మంచి మాట రాస్తున్నాడు, చదువుదాం ఆ మాటను ఒకసారి దయచేసి. కీర్తనల గ్రంథము 35వ కీర్తన మనం చూస్తూ ఉంటే అక్కడ రాయబడిన మంచి మాటని మనం చూస్తూ ఉంటే ఓ శ్రేష్టమైనటువంటి సంగతులను దైవజనుడైనటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదు చెబుతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 35వ కీర్తన రాయబడిన మంచి మాట ఏమిటంటే 13వ వాక్యం, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. 14వ వాక్యం, అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని, తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించిన వారి వలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. దావీదు అంటున్నాడు, దావీదు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, లేకుంటే తన సంఘములో ఉన్నటువంటి ప్రజలు, తన స్నేహితులైనటువంటి వారికి బాగలేనప్పుడు ఏం చేశాడంట? గోనె పట్ట కట్టుకున్నాడంట, ఉపవాసం ఉన్నాడంట, కన్నీరు విడిచాడంట. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఎట్లాగా చేస్తున్నాడంటే, నా చెలికాడైనట్లుగా నేను ప్రార్థన చేస్తున్నా నీ విషయంలో, నా సహోదరుడైనట్లుగానే ఫీల్ అయి నీ కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ నేను కృంగినప్పుడు దావీదు అంటున్నాడు, నేను కృంగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? గుంపు కూడి అపహాస్యం చేస్తున్నారు. సంఘం అంటే ఏంటో తెలుసా? సేవకుని ప్రాణం. సంఘంలో ఏ ఒక్కరికి బాగాకపోయినా
చేతులెత్తి ప్రార్థించేది సేవకుడే. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి వారులను గమనిద్దాం, అక్కడ రాయబడిన మంచి మాట, శ్రేష్టమైన మాట ఏమిటంటే, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గురించి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. సంఘములో ఉన్నటువంటి ప్రజల నిమిత్తము, సంఘము నిమిత్తము, సంఘ కుటుంబాల నిమిత్తము ప్రతి దినము సేవకుడు ఏం చేస్తున్నాడు? చనిపోతున్నాడు. అంటే తన ప్రాణం పెడుతూ ఉన్నాడు. ఈ సంగతి కొందరికి అర్థం కాదు. ఎందుకంటే చివరిలో అంటున్నాడు, కొందరికి ఏమీ లేదంట, జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కొందరికి. యేసుక్రీస్తు వారు నశించిపోవచ్చున్న వారి నిమిత్తము ప్రాణం పెట్టి రక్తము కార్చాడు. సేవకుడు కూడా సంఘం కోసం ఏం చేస్తున్నాడంటే ప్రాణం పెడుతున్నాడు. సంఘము సంపూర్ణతలోనికి నడిపించబడాలి, సంఘము క్రీస్తు పోలికలోనికి నడిపించబడాలని సేవకుడు ప్రాణం పెడుతున్నాడు సంఘం కోసం. ఈ విషయంలో కొందరికి జ్ఞానము లేదు. నేనంటాను, సంఘము అంటే సేవకుని ప్రాణం. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన ఇంకొక మాట ఏమిటంటే, ఆ 32వ వాక్యములో, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుతాము. ఏమంటున్నాడు? ఎఫెసులో నేను మృగములతో పోరాడాను. చెప్పకనే చెబుతున్నాడు, మృగములతో నేను పోరాడాను. సంఘంలో మృగాలు ఉంటాయా? ఎఫెసు సంఘములో దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఎఫెసులో నేను మృగములతో పోరాడాను. సంఘంలో మృగాలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకుండవు? మృగాలు ఉండవా? మృగాలు అంటే ఖడ్గ మృగాలు, రకరకాల మృగాలు, దాడి చేసే మృగాలు, హతము చేసే మృగాలు, కొన్ని మృగాలు ఉంటాయి, కనపడకుండానే కాటేస్తూ ఉంటాయి. అందుకే దైవజనుడు అంటాడు, నేను ఎఫెసులో మృగములతో నేను పోరాడి తిని. నిజమే, సేవకుడు అంటే పోరాటం, ఎప్పుడు పోరాటమే. ఎవరితో పోరాటం? అపవాదితో పోరాడాలా. రెండోది, సంఘములో ఉన్న మృగాలు కూడా ఉంటాయి, పోరాడాల. నేనంటాను, సంఘములో అందరూ సేవకుని క్షేమం కోరరు. కొందరైనా సేవకుని నాశనమును కోరేటటువంటి వారు ఉంటారు. ఒక ఆయన అన్నాడు, నాకు తెలిసి, మా పాస్టర్ గారు మా ఊరు వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చాడు, ఇప్పుడు మా పాస్టర్ గారు ఇల్లు చూస్తే ఉంది, ఇట్ట తిప్పితే నీళ్లు కూడా పైనుంచి పడతాయి, పోసుకోని అవసరం లేదు, పైనుంచి పడతాయి. నేనంటాను, అది ఎంతో తెలుసా? షవర్. దాన్ని షవర్ ఎంతో తెలుసా? 300 లేకుంటే 400 పెట్టి బిగించుకొని షవర్తో స్నానం చేస్తుంటే ఎంత కడుపు మంట. నేనంటాను, సేవకుడు క్షేమంగా ఉంటేనే నీవు క్షేమంగా ఉంటావు.
సేవకుడు ఆరోగ్యంగా ఉంటే నీ కోసం ఇంకా చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. సేవకుడు ఆరోగ్యంగా ఉంటే నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి అనానుకూలమైన పరిస్థితులలో సేవకుడు ముందు వరుసలోనికి వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్గా నిలిచి నీ కొరకు చేతులు ఎత్తుతాడు. సేవకుడే లేకపోతే నీ నిమిత్తము చేతులు ఎత్తగలిగిన వాడు ఎవరెత్తుతారు నీ నిమిత్తము చేతులు? అందుకే నేనంటాను, సేవకుడిని క్షేమముగా ఉంచండి, 4 రోజులు బ్రతకనివ్వండి. సేవకుడికి టెన్షన్లు పెట్టారనుకోండి, ఏమైపోద్ది? బీపీ ఎక్కువైపోయి నరాలు చిట్లి పరదేశులము ప్రియులారా మన. కొంతమంది బతుకున్నప్పుడే శత్రువులు చనిపోయిన తర్వాత భలే అసలు ప్రేమిస్తారు సేవకుడిని. ఎందుకంటే 100 మందిని నేను చూస్తున్నా, 100 మందిని చూస్తున్నా. బ్రతుకున్నప్పుడేమో శత్రువులాగా చూస్తారు, చనిపోతే మాత్రం వచ్చేసి ఒక ఆయన చనిపోయాడు, పాస్టర్ గారు చనిపోతే అప్పుడు దాకా అసలు ఆ చర్చికి మానుకొని వేరే దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయాడో వచ్చేసి అంత డబ్బులు ఈయన ఖర్చు పెడుతున్నాడు, పెట్టినే తెప్పించాడు, దాని మీద వస్త్రం తెప్పించాడు, అన్నీ తీసుకొచ్చి అన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే దుర్మార్గుడు ఉన్నాడా? నేను కూడా ఇంకొక సంగతి, తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు కూడు బెటర్, అన్నం బెటర్, కానీ చనిపోయిన తర్వాత మాత్రం జ్ఞాపకార్థ కూటాలు చేస్తారు. చికెను, బిర్యానీ, ఇంకా మటన్, అన్నీ. ఇంతకంటే దుర్మార్గులు ఉంటారా? చెయ్యొద్దనే కాదు, చెయ్యాలా, కానీ బ్రతుకున్నప్పుడు పెట్టండి, బ్రతుకున్నప్పుడు ఆ ప్రేమను చూపించండి. బ్రతుకున్నప్పుడు ఆ ప్రేమను చూపించండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు సంఘములో జ్ఞానము లేక ఏమైపోతున్నారంటే మృగములుగా మార్చబడుతున్నాడు. పైనబడి రక్కి పంజాతో కొట్టి నాశనం చెయ్యాల. నీ ఆత్మీయ జీవితం కుదుటపడాలి, నీ కుటుంబం క్షేమముగా ఉండాలి అంటే నీకోసం చేతులు ఎత్తగలిగింది ఎవరంటే సేవకుడు. అందుకే దైవజనుడు అయినటువంటి పౌలు గారు అంటున్నాడు, ఎఫెసులో నేను మృగములతోనే పోరాడాను. ఈ మృగాలకి మంచి తెలియదు, చెడ్డ తెలియదు. ఎందుకంటే ఏమి లేని మృగాలు ఇవి, జ్ఞానము లేని మృగాలు. అందరు కాదు, కొందరు జ్ఞానము లేని మృగాలు ఇవి. కొందరికి జ్ఞానం లేదు. అందుకే మీకు సిగ్గు కలగట్టుకే ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఈ మృగాలకి ఏమి లేదంటే జ్ఞానము లేదు, జ్ఞానయుక్తమైన సంగతులు తెలియవు. ఏది యోగ్యమో, ఏది మాన్యమో, ఏది శ్రేష్టమో తెలియదు. మృగాలకి తెలివి ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే అది తెలివిలేంది. అందుకే పైనబడి గిచ్చి రక్కి పంజాతో కొట్టి చంపేస్తుంది. మన ఆత్మీయ జీవితాలలో మనం మృగాలము కాదు, మనం ఎవరమంటే దేవుని పిల్లలము. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరిమి? దేవుని పిల్లలం.
వేరొకరి నాశనాన్ని మనం కోరుకోకూడదు. దేవుని పిల్లలు ఏం చేస్తారు? క్షేమముగా ఉండుటే కోరుకుంటారు. యేసయ్య చూడండి, ఆయన చనిపోతూ కూడా, సిలువలో వేలాడుతూ కూడా ఒక మాట చెబుతున్నాడు. ఏమిటా మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఇది దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి లక్షణం. క్షమించేటటువంటి క్షమగుణము లేదు. నేనంటాను, ఈ భక్తి నీకు మేలు కలగచేయదు. మృగము వంటి భక్తి నీ జీవితంలో మేలు కలగచేయదు. జ్ఞానము కలిగి మనం ప్రవర్తించుదుము గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సంఘములో మృగము వంటి వారు లేరా అంటే ఉన్నారంటున్నాడు. చదువుదామా దయచేసి ఆ మాటని. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదామా. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వాక్యం. వారిలో ఒకడు, అనగా తన సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా, నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. దేవునికి స్తోత్ర. క్రేతీయులైనటువంటి వారు ఎట్లాంటి వాళ్ళట? వారు ఎల్లప్పుడు అబద్ధికులను, దుష్ట మృగములు. దుష్ట మృగం మంచేదో చెడ్డేదో తెలియదు, ఆత్మీయత ఏదో అర్థం కాదు. మృగానికి ఉన్నటువంటి మరొక లక్షణం చెప్తాను, చదువుదాం ఆ మాటలు ఒకసారి. 73వ కీర్తన, 73వ కీర్తన దయచేసి 22వ వాక్యాన్ని చదువుదామా. 73వ కీర్తన 22వ వాక్యం చదువుదామా. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. నిజమే. ప్రవీణటువంటి మాటలారా, దైవలేఖనాల్లో వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే, కొందరు పశుప్రాయులు, మృగము వంటి వారు, మనస్సు కలిగినటువంటి వారు. తెలివి లేదంట. అందుకే అక్కడ రాస్తున్నాడు, మృగం ఏమవుతుంది? నశించిపోతుంది. పరలోకం వెళ్ళదు మృగం. మృగం పరలోకం వెళ్ళిద్దా? పశువులన్నీ పరలోకం వెళతాయా? చెప్పరే అమ్మా. ఎందుకు వెళ్ళట్లేదు? దానికి జ్ఞానము లేదు, తెలివి లేదు, అది పశ్చాత్తాపడదు. అయ్యో నేను చేసింది తప్పు, అయ్యో నేను చేసింది పనికిమాలిన సంగతి అని ఆ మృగము పశ్చాత్తాపడదు. అందుకే సంఘములో కొందరు మృగము వంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఎఫెసులో ఉన్నటువంటి సంఘములో నేను మృగములతో నేను పోరాడాను అంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనం దేవుని పిల్లలమే కానీ పశుప్రాయులము కాదు, మృగము వంటి మనస్సు కలిగినటువంటి వారిమే కానీ కాదు. సంఘములో రకరకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నేనంటాను, సంఘము అంటే ఎందుకు సంఘాన్ని మహిమ కలిగిన దేవుడు నియమించాడు? సంఘాన్ని ఎందుకు ప్రభువు నియమించాడు? నీవు మృగమైనా, నీవు విషజంతువైనా,
నువ్వు గాడిదైనా నీ జీవితంలో ఏ స్వభావము ఉన్నా, నీ జీవితంలో ఏ స్వభావము ఉన్నా, నీవు ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. అందుకు సంఘాన్ని ప్రభు ఇచ్చింది. సంఘములో పశుప్రాయము వంటి మనస్సును తొలగించి దేవుని పిల్లలకి కలిగిన మనస్సును ప్రభు కలిగించేటటువంటి స్థలమే సంఘం. దైవికమైనటువంటి చిత్తమునకు మనలను మనం అప్పగించుకోవాలి. దైవ చిత్తానుసారమైన సంగతులు యందు మన జీవితాలు నూతన పరుచుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి ఒక రోజు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే అక్కడ ఏమంటున్నాడు మనుష్య రీతిగా 32వ వాక్యం, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము. కానీ మనము లేపబడని వారిమి కాదు, మనము మృతులలో నుండి లేపబడేటటువంటి వారిమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలా? జ్ఞానము కలిగి ప్రవర్తించాలా, బుద్ధి కలిగి ప్రవర్తించాలా. ఆత్మీయతలో మన ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకోవాలి, నూతనపరుచుకోవాలి. సంఘం ఎందుకంటే నిన్ను క్రీస్తు పోలికలోనికి ఇక్కడే సిద్ధపరిచేది. నీకు ఇష్టం వచ్చినట్లుగా సంఘములో బోధ ఉండదు, దేవునికి ఇష్టమైన బోధ ఉంటుంది. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతాడు, దేవుడు తన జనులను క్రమపరుస్తాడు, దేవుడు తన ప్రజలను నూతనపరుస్తాడు, దేవుడు తన పోలికలోనికి తన ప్రజలను సిద్ధపరిచేటటువంటి స్థలమే సంఘము. అందుకే నేనంటాను, మనము సంఘములు స్థిరపరచబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాలు క్రమపరిచేదే ఈ శ్రేష్టమైన సంఘం. అందుకే మనలను మనం ప్రభు హస్తాలకు సమర్పించుకోవాలి, మనలను మనం క్రమపరుచుకోవాలి, దైవికమైన చిత్తానికి మనలను మనం అప్పగించుకోవాలి. వ్యర్థత వైపు కాదు మనం నడవాల్సింది. మనము కోరుకున్నట్లుగా, మనము ప్రవర్తించేటట్లుగా, మనం ఆశపడేటట్లుగా కాదు సంఘములో ఉండాల్సింది. దేవుడు కోరుకున్నట్లుగా మనము సంఘములో ఉండాలి. దేవుని చిత్త ప్రకారముగా మనము సంఘములో నిలిచి ఉండాలి. అందుకే అంటున్నాడు, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడాను. ఒకవేళ లేపబడకపోతే, మృతుల్లో నుండి లేపబడకపోతే, నేడుండి రేపు చనిపోదుము, తిందుము, తాగుదాము. కానీ మనది అది కాదు. మనం ఎవరిమంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. బైబిల్ చెబుతుంది ఆ మాట. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తరువాత ఆ మీదట సజీవులమైన మనము వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మధ్యాకాశమునకు కొనిపోబడదుము మేఘముల మీద. క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి? ఒకరోజు మనము మృతులలో నుండి లేపబడాలి. ఒకరోజు మనం మృతులలో నుండి లేపబడతాం. ఒకరోజు
మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసినటువంటిది ఈ శరీరం. నువ్వు తినటానికి తాగటానికి కాదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటానికి కాదు. ఈ శరీరం వచ్చింది. నేనంటాను, ఎన్ని రోజులుండా కానీ ఈ శరీరము మాయమైపోతుంది, ఒకరోజుకి కనిపించదు. ఒకరోజు నేను మార్కాపురం వెళ్ళొస్తున్న మీటింగ్కి, ఇంచుమించుగా 1 గంట అయిపోయింది. బస్సు కింద తలబడి ఒక అతను చనిపోయాడు. అతను నాకు బాగా తెలిసిన వాడే. బస్సు కింద తలబడితే చూస్తే అసలు అర్థం కాలేక ఎవరో అనుకొని గమ్మున వచ్చేసారు. 10 రోజుల తర్వాత తెలిసింది అతను నాకు తెలిసిన వ్యక్తేనని. చూడండి, ఈ శరీరం ఒకరోజు మాయమైపోతుంది, ఎవడు గుర్తుపట్టని రీతిలో. కొన్ని రోజులకు కుళ్ళి పాడైపోయి పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి రావో, ఈ శరీరంలో నుంచే బయటకు వస్తాయి. మనం పెంచి పోషిస్తుంది దేన్నో తెలుసా? పురుగులే. లోపల ఏముంది? పురుగు ఉంది. ఎన్ని రోజులకు వస్తే? చనిపోయినటువంటి 2వ 3వ దినాన ఇది లోపల నుంచి బయటికి మెల్లగా వచ్చేసి మొత్తాన్ని, శరీరాన్ని అంతటిని, ఈ మాంసాన్ని తినేస్తాయి. ఇప్పుడు మన మాంసాన్ని తింటున్నాం. ఈ మాంసాన్ని రేపు ఈ శరీరంలో ఉన్న పురుగులు తింటాయి. ఎక్క కాదు, నిజం. మనం తిందుము తాగుదుము. ఎప్పుడు? మృతులలో నుండి మనం తిరిగి లేపబడకపోతే తిందుము తాగుదు, మన ఇష్టానుసారంగా జీవించుదుము. కానీ ఒకరోజు మనము మృతులలో నుండి లేపబడేటటువంటి వారిని కనుక తినక త్రాగక దైవ చిత్తానికి ప్రభువు సన్నిధిలో మనం కట్టుబడి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆత్మీయ స్థితిగతులను విడిచివేసి శరీర సంబంధులుగా మార్చబడుతున్నారు. ఎప్పుడు చూసినా కానీ సంపాదిద్దాం 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 సంపాదిద్దాం. ఎంత సంపాదించినా కానీ చివరికి యేసు రక్తం చేయాలి. చెప్పాగా, ముక్కు బేసర కూడా ఉన్నాయి, ఇలా లాగి పడేశారు. ఎందుకు ఈ పోరాటం? ఏమి తీసుకుని వెళ్ళలేము. అందుకే బైబిల్ చెబుతుంది, బ్రతికినంతకాలం అన్న వస్త్రములు గలవారమై ఉండుటకు మనం చాలు. అన్న వస్త్రాలు చాలు. ఈ శరీరానికి కాపాడుకోవటం కోసం, దాచుట కోసం వస్త్రాలు, అన్నం కావాలంతే. ఏమండి, అంతేనా కాదా? బంగారం వద్దా? బంగారం లేకపోతే ఎట్టండి? ఇక్కడ ఒక పొడుపు, ఇక్కడ ఒక బెజ్జం, ఇక్కడ ఒక బెజ్జం, ఇక్కడ ఒక బెజ్జం, 4 బెజ్జాలు, 7 బెజ్జం. నేనంటాను, దేవుడు శరీరానికి రంధ్రాలు పెడితే దానికి ఒక అర్థం ఉంది. 7 బెజ్జం పెట్టాడు దేవుడు. దీంట్లో ఏం వేశాడు? కన్ను పెట్టాడు. 7 బెజ్జం పెట్టాడు దేవుడు. 7 నుంచి ఏం వస్తుంది? శ్వాస పీల్చుకోవటానికి. దీంట్లో చెట్టు వస్తుందిలే, కానీ అది దానికి అది ప్రాముఖ్యం, అది వేస్టేజ్. దీన్ని ఎందుకు పెట్టాడు? గాలి పీల్చుకోవటం, శ్వాస నిశ్వాస
గాలి పీల్చుకోవటం వదలటం కోసం. ఇక్కడ ఎందుకు పెట్టాడు? వినటం కోసం. మనం ఇక్కడ ఎందుకు పెట్టాము? ఏ ప్రయోజనమైన ఉందా? ఏమీ లేదు. ఒకడిక్కడ పెట్టాడా? బంగారపది ఆడబెట్టాడు. మనకి ఏదన్నా ఒక చిన్న ముళ్ళు ఇక్కడ గుచ్చుకుంటేనే మనకి అది పోయేంతవరకే ఆ స్థిమితిగా ఉండదు ప్రాణం. వాడు అక్కడ ఆడ గుట్టించి అక్కడ బంగారం పెట్టించాడు. నేను చెప్పకూడదు కానీ రకరకాల స్థలాలలో కుట్టించి దానికి బంగారం పెడతా ఉన్నారు. ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనము లేదు. నేనంటాను, ఒకరోజు ఈ బంగారం అంతా తీసి కుప్పేస్తారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ మధ్యకాలంలో చెన్నై వెళితే చెన్నైలో ఆ స్త్రీల మెడలలో ఇంతింత లావునున్నాయి. నేను అడిగా, ఎందుకు మీ వాళ్ళు ఇంతింత బంగారం, ఇంతింత గేదెలకి పలుపు తాళ్ళు వేస్తారు కదా, ఆ తాడు అంత ఉంది, ఎందుకు ఇంతంటే ఆ తమిళ్ బ్రదర్ చెప్పాడు నాకు, అయ్యగారు ఇక్కడ వాళ్ళకి బంగారం అంటే అమితమైన ఇష్టం అంట. అంత ఇష్టం. నేనంటాను, మనకు బంగారం ఇప్పుడు సంపాదించుకోవటం కాదు, బంగారం రేపు మన కాళ్ళ కింద ఉంటుంది. మనం నడిచేది ఎక్కడ? బంగారపు వీధులు. ఒక ఆమె చెప్పింది, బంగారం వద్దంటావు కానీ బంగారం ఉంటే ఎంత మంచిదో తెలుసా అంది. ఏం మంచిదమ్మా? ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏడాది పెట్టుకుంటే డబ్బులు ఇస్తారా? సరే అట్టయితే ఉంచుకో. కొంతమందికి జ్ఞానము లేదు, ఆత్మ సంబంధమైన సంగతులు ఎందుకు జ్ఞానము లేదు. ఏం సంపాదించుకు, ఏం తిందావా, ఇదే పని. ఎట్లాగ సంపాదించాం కాదంట, ఎంత సంపాదించాము. ఒక ఆమె చెప్పింది, ఎట్లాగ సంపాదించామనేది ప్రిన్సిపల్ కాదు, నాకు కావాల్సింది ఎంత సంపాదించామనేది కావాలా. నువ్వు ఇక్కడ బాగా సంపాదించి పరలోకం వెళితే నీకోసం ఏమన్నా యేసుప్రభు పూలమాల తీసుకొని రెడీగా ఉంటాడా? ఏమిలే. పూలమాల కాదు, నిన్ను పరలోకానికి there is no enter for you. కనుక మన ఆత్మీయ జీవితాలు క్రమపరుచుకోవాలి. కొందరికి జ్ఞానము లేదు. ఈ సంగతులు చెబితే కొంతమందికి ఎంత కోపమో, కొంతమందికి ఎంత కోపమో సేవకుని మీద. ఒక ఆయన ఒక ఊరికి వెళ్ళాను, అక్కడ ప్రసంగం చేయాలా. పక్కన కూర్చున్న స్టేజ్ మీద ఒక ఆయన పాస్టర్ గారు వచ్చాడు. ఏడో కొంగరం పెట్టాడు, ఏడొకటి పెట్టాడు. 3 ఏళ్ళకి 3 ఉంగరాలు పెట్టాడు, ఇటు 3 ఏళ్ళకి 3 ఉంగరాలు పెట్టాడు. ఓ అంటున్నాడు. ఆ ఉంగరాలనే చూపిస్తున్నాడు. నేను పక్కన ఉన్న పాస్టర్ని చూసి అన్నాను, ఈ పాస్టర్ గారు పల్లెటూరుకి సేవకి వెళ్ళడా? అసలు వెళ్ళడా? వెళితే బాగుండాను. ఎందుకు అయ్యగారు అన్నాడు. ఎందుకేముంది, ఎవడైనా దొంగోడు చూసి మధ్యలో అబ్బాయికి చెవులు మూసి సాగొట్టి ఈ 6 ఉంగరాలు తీసుకొని పోతారు. చూడండి, కొంతమందికి జ్ఞానము లేదు.
ఈ మాట చెబుతుంటే కొంతమందికి అనుకో, సత్యము సత్యమే, ఎక్కడ రాజీ పడేది లేదు. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రేమైనటువంటి వారులారా, కొంతమందికి జ్ఞానము లేదు. జ్ఞానము లేనటువంటి దేవుని పిల్లలు నాశనం అయిపోవట దైవ చిత్తము కాదు. అందుకే దైవజనుడు అయినటువంటి పౌలు గారు వేదనతో చెబుతున్నాడు ఈ మాటలు. కొందరికి జ్ఞానము లేదు. ఇంకా అక్కడ ఇంకొక మంచి మాట రాస్తున్నాడు. ఏమిటో అక్కడ రాయబడిన మంచి మాట అంటే, ఆ 33వ వాక్యాన్ని చదువుతుంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కొంతమంది ఉంటారు సంఘాలలో, దుష్ట సాంగత్యం అంటే చెడ్డ స్నేహం. వాళ్ళు చెడిపోయేది కాక ఇంకొకళ్ళు కూడా చెడుపుతారు. అందుకే అంటారు, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. జాగ్రత్త. అందుకే సంఘములో ఉన్నటువంటి నీవు జ్ఞానము కలిగి ఉండాలి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే మంచి నడవడిని చెరుపుతుంది. నేను సేవకెళ్ళిన కొత్తలో ఏసన్న క్యాసెట్లు అమ్మటానికి తీసుకుని వెళ్ళాడు. ఓ రోజు తీసుకుని వెళితే మధ్యలో క్యాసెట్లు అమ్మనీయడు ఏసన్న. అంతా మెసేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టాల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు వచ్చిన వేల మంది ఒక్కసారిగా వచ్చి స్టాల్ మీద పడతారు. ఒక్కడనే అక్కడ ఉండేది. అంతమందిని గమనిస్తూ ఉండాలి. ఒక్కడు సాధ్యమైద్దా? అందరూ భక్తులేనా? క్యాసెట్లు తీసుకుని డబ్బులు ఇస్తారా అంటే ఎవరు? కొంతమంది ఉంటారు, దొంగలు ఉంటారు. ఎట్టా తీసుకొని వెళ్ళాలో ఆలోచించి వాళ్ళని చాటు చేసుకుని వీళ్ళని చాటు చేసుకుని తీసుకుని వెళ్ళాలి. ఒకరోజు ఏమైపోయిందంటే 1500 రూపాయలు షార్టేజ్ వచ్చింది నాకు. 1500 షార్టేజ్ వస్తే ఇప్పుడు ఆ క్యాసెట్లు ఎన్ని తీసుకున్నాను నేను లెక్క ఉంటుంది. మరలా ఆ లెక్క ప్రకారం డబ్బులు క్యాసెట్లు మిగిలిన వాళ్ళకి అప్పచెప్పాలి. నేను వెళితే 1500 రూపాయలు షార్టేజ్ వచ్చింది. షార్టేజ్ వస్తే ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఏసన్నకి చెప్పారు, అన్న 1500 రూపాయలు షార్టేజ్ వచ్చింది, లెక్కలు చూస్తే డబ్బులకి క్యాసెట్లకి. ఏసన్న అన్నాడు, ఏమైనా డబ్బులు అన్న. ఏమన్నా తెలియదు. తీసుకున్నావా అన్నాడు. లేదన్నా నేను తీసుకోలేదు. నేనంటాను, ప్రార్థనకే వచ్చారు అందరూ, స్వార్థ సభకే వచ్చారు అందరు, కానీ అందరూ భక్తులని అనుకోకూడదు. దాంట్లో కొందరు ఎవరుంటారు? అజ్ఞానులు ఉంటారు, కొంతమంది దొంగలు ఉంటారు, కొంతమంది దుష్ట సాంగత్యం ఉంటుంది, కొంతమంది దుర్మార్గులు వస్తారు. అక్కడికి వెంటనే ఎత్తేసుకొని పోతూ ఉంటారు. దాని పర్యవసానం నేను అనుభవించా. సంఘంలో కూడా రకరకాల దుష్ట ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, కనిపెట్టి చూస్తూ ఉండాలి వాళ్ళు. అందుకే నీతి ప్రవర్తన గలవారై ఉండండి అంటున్నాడు. మెలుకోగలిగి ఉండండి, వెలుగు సంబంధులై ఉండండి అని దైవజనుడు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారల, తాను చెడ్డ కోతి వనమంతా జరిసిద్దంట. అందుకే మన ఆత్మీయ జీవితంలో దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? మంచి నడవడిని
చెరుపుతాను. నేను చెడిపోయాను కదా, వీళ్ళని కూడా చెడపాలి అనే స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. సంఘమును పతనం చేయాలి, నాశనం చేయాలి. నేనంటాను, సంఘానికి విరోధముగా ఉండేది ఒకే ఒక్కడు. ఎవడు? సాతానుడు. సంఘాన్ని పతనం చేయాలనేది ఒకే ఒక్కడు. ఎవడు వాడు? సాతానుడు. సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒకే ఒకడు ఉంటాడు. వాడు ఎవడంటే సాతానుడు. ఎవరైతే దుష్ట మనస్సు కలిగి ఉన్నారో వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అందుకే బైబిల్ చెబుతుంది, గుంట నక్కలు ఉన్నాయి. ఏంటి గుంట నక్కలు ఏం చేస్తున్నాయి? ద్రాక్ష తోటలను చెరిపేటటువంటి గుంట నక్కలు అంటాయి. చదువుదామా ఆ మాటను ఒకసారి దయచేసి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రేమైనటువంటి వారులరా, పరమగీతముల గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతముల గ్రంథము. గుంట నక్కలు ఉన్నాయి, చెరుపు చేసేటటువంటి నక్కలు ఉన్నాయి. జాగ్రత్త అని స్పష్టంగా చెబుతున్నాడు. చదువుదాం ఆ మాటను ఒకసారి. ఏడతో చదవండి. 2వ అధ్యాయము 15వ వాక్యం. మన ద్రాక్ష తోటలో పూత బట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. అందుకే అక్కడ రాస్తున్నాడు, మన ద్రాక్ష తోటలు ఏం పట్టినాయట? పూత పడితే ఏమొస్తుంది అమ్మా? పూత పడితే కాయలు వస్తుంది. ఇంకా పూత పడితే ఏమొస్తుంది? మంచి వాసన వస్తుంది. పూతలో నుండి వాసన వచ్చేది. ఈ పూత పట్టిన తర్వాత మంచి వాసన అంటే సంఘము పరిమళ వాసన కలిగి శ్రేష్టమైన సాక్ష్యము కలిగినటువంటి ఈ సందర్భములోనే సాతానుడు సంఘాన్ని పతనం చేయాలనుకుంటాడు. మన ద్రాక్ష తోటలో పూతబట్టి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పూతబట్టినటువంటి ఈ ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ నక్కలు, కొన్ని నక్కలు ఉంటాయి. ఇంకొక మాట కింద రాస్తున్నాడు, గుంట నక్కలు. ఎక్కడ ఉంటాయి ఈ నక్కలు? గుంటల్లో ఉంటాయి. ఏం చేస్తాయి? పూతను జరిపి నాశనం చేసి పరిపక్వత కాయలు పట్టకుండా నాశనం చేసేటటువంటి నక్కలు ఉంటాయి. జాగ్రత్త. సంఘాన్ని పాడు చేసే నక్కలు. జాగ్రత్త. అందుకే అంటున్నాడు, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలు ఉంటాయి. జాగ్రత్త. లేనిపోయిన సంగతులు, నీకు ఉన్నటువంటి మంచి సాక్ష్యమును, సంఘమునుకున్నటువంటి శ్రేష్టమైన సంగతులను పాడు చేసి నాశనం చేసి సంఘానికి విరోధముగా ఉండేటటువంటి గుంట నక్కలు ఉంటాయి. జాగ్రత్త. వాటిని పట్టుకోండి మీరు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఆ గుంట నక్కలను పట్టుకోవాలి మనం. అటు పని ఏం పని అంటే ద్రాక్ష తోటలను చెరపటమే. ద్రాక్ష తోట అంటే అర్థం ఏమిటి అంటే, దేనికి సాదృశ్యం అంటే సంఘము. సంఘాన్ని చెరిపేటటువంటి నక్కలు ఉంటాయి. సంఘాన్ని నాశనం చేసే నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి. అవి ఎప్పుడు ప్రతాపం చూపిస్తాయి అంటే పూత పడితేనే వస్తాయి. ఎందుకు? ఆ పూత వాసన చూసుకుంటా అని వాసన చూసుకుంటా వచ్చి పూత పట్టినటువంటి ఆ చెట్లను, ఆ పూతని నాశనం చేసి పాడు చేసి పతనం చేస్తాయి. అందుకే మన ఆత్మీయ జీవితాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి
విశేషకరమైనటువంటి మంచి సాక్ష్యాన్ని నాశనం చేసి పతనం చేస్తాయి. జాగ్రత్త. అందుకే అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని పాడు చేసేటటువంటిది ఎవరంటే సాతానుడు. నేను చాలా మార్లు చెబుతూ ఉంటా, సాతానుడు ఎప్పుడు డైరెక్ట్గా సంఘంలోనికి ఇప్పుడు వచ్చే కాలమో కాదు, ఇప్పుడు సంఘంలోనికి వచ్చే కాలం కాదు. ఎవరో ఒకరిని పట్టుకొని వస్తాడు సాతానుడు, ఎవడో ఒకరిని ఏజెంట్ని ఎత్తుక్కుంటాడు, ఎవడో ఒకడు ప్రమినటువంటి వారిలో తన వాణిని ఎన్నుకుంటాడు సాతానుడు. ఎన్నుకొని ఏర్పరచుకొని సంఘాన్ని నాశనం చేస్తాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు పతనము కాకుండా ఉండాలి. ఒకరోజు మనం ప్రభు యొద్దకు చేర్చబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దుష్ట సాంగత్యం ఉంటుంది. సాంగత్యం అంటే స్నేహితులు, సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్. నీ ఆత్మీయ జీవితాన్ని చెరపటానికి విరోధులు చెబితే నువ్వు వినవు. ఎవరు చెబితే వింటావు? నీ స్నేహితులు చెబితేనే వింటావు. నేను కూడా నా స్నేహితులు చెబితేనే వింటాను, కానీ నా విరోధులు చెబితే వింటానా? వినను. ఎందుకంటే నాకు అర్థమైంది, నా విరోధి నాకు విరోధకరంగానే మాట్లాడతాడు, కానీ నా స్నేహితుడు నాకు అనుకూలంగా మాట్లాడతాడు, చెబుతాడని నేను ఆశిస్తాను, ఆలోచిస్తాను. కనుక అక్కడే పతనమయ్యేది మనం. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరుపుతుంది. ఈ దుష్ట సాంగత్యం ఎక్కడ మన జీవితంలో, మన ఆత్మీయ సహవాసములో ఉండకుండానట్లుగా ప్రభు సన్నిధిలో మనము దైవికమైనటువంటి జ్ఞానముతో నింపబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ రాస్తున్నాడు 33వ వాక్యం, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అక్కడ రాస్తున్నాడు 34వ వాక్యం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఈ సంగతులు చెబుతున్నాను అంటున్నాడు. నిజమే, కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు, అందుకే ఈ సమస్యలన్నీ. కొందరికి దైవిక జ్ఞానము లేదు, కొందరికి ఎందుకు నీతి ప్రవర్తన గలవారమై ఉండాలంటే మనము చెరపబడకుండానట్లుగా, చెదరగొట్టబడకుండానట్లుగా, ఆధ్యాత్మికముగా ప్రభు సన్నిధిలో మనం స్థిరపరచబడినట్లుగా. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మనం మంచోళ్ళమై ఉండొచ్చు, చెప్పంగా 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 బైబిల్ చెబుతుంది, వినుట వలన ఏంటి ఏని మీద, అది మంచిదైనా చెడ్డదైనా కొన్నిసార్లు చెడ్డదాని గురించి చెప్పంగా 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 దానికోసం మనం కూడా విశ్వాసం వస్తుంది. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, నేను ఏ సంగతులను వింటున్నాను? మంచి సంగతులు వింటున్నానా, లేకుంటే చెడ్డ సంగతులు వింటున్నానా? మనలను మనమే డిక్టేట్ చేసుకోవాలి, మనలను మనమే జస్టిఫై చేసుకోవాలా, మనలను మనమే ప్రభు హస్తాలకు సమర్పించుకోవాలా. అంతేగాని ఎవరో చెబితే వినటానికి మనమేమి పసిపిల్లల కాదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే నీతి ప్రవర్తన గలవారమై ఉండుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పెద్దోళ్ళు ఏదో సామెత చెబుతారు, చెప్పేవాడు ఉంటే
చెప్పేవాడు వినేవాడికి లోకు అంట. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర పక్కలో పడుకునేవాడిని. పడుకోవాలంటే నాకు ఒక కథ చెప్పాలి. కథ చెప్పాలంటే మా అమ్మమ్మ ఎప్పుడు ఏ కథ చెప్పిందంటే గూనోడు గుడ్డోడు కథే చెప్పింది, రెండో కథే చెప్పదు. గూనోడు గుడ్డోడు కథే చెప్పేది, ఎప్పుడు చూసినా కానీ అదే కథ. నేను కూడా ఎట్లాగంటే ఆ పానీలు ఏదో ఒకటిలే నిద్ర వస్తుంది కదా అన్నట్టుగా నేను కూడా ఆ కథనే వింట. నేను మధ్య మధ్యలో నిద్ర వస్తల్లా ఆపి టక్కన మెలకు చెప్పవేంది అట. నువ్వు కొడితే కదా చెప్పేదాన్ని, నువ్వు కొడితే కదా చెప్పేది. నేను అంటాను, నువ్వు కొడితే ఏదైనా చెబుతారు, ఎన్నిసార్లు అయినా చెబుతారు. నేను ఊ కట్టబట్టి కదా మా అమ్మమ్మ గూనోడు గుడ్డోడు కథ 100 సార్లు చెప్పింది. ఊ కొట్టకపోతే చెప్పేది కాదు. అందుకే నేను అంటాను, నువ్వేమి వింటున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు రియలైజ్ చేసుకో ప్రభు సన్నిధిలో. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మన నడవడిక, శ్రేష్టమైన నడవడిక చెడిపోకుండానట్లుగా, క్రమపరచబడినట్లుగా, దైవ చిత్తానికి మనలను మనం అప్పగించుకున్నట్లుగా ప్రభు పాదాల చెంత మనం ఏమై ఉన్నామో, మనం ఏమి వింటున్నామో, ఏ విధముగా నడిపించబడుతున్నామో ఒకసారి మనల్ని మనం ప్రభు హస్తాలకు సమర్పించుకుందాం. బైబిల్ చెబుతుంది, దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఎందుకు ఇన్ని సంగతులు సంఘంలో జరుగుతున్నాయంటే జ్ఞానము లేని వారు కొందరున్నారు. జ్ఞానము కలిగిన వ్యక్తివా, జ్ఞానము లేని వ్యక్తివా? ఎవరు మనం? బైబిల్ చెబుతుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని బైబిల్ చెబుతుంది. అజ్ఞానులం కాదు మనం. మహిమ కలిగిన దేవుడు మనకు అన్ని విధముల జ్ఞానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం ఏ విధముగా నడిపించబడుతున్నామో, ఏమి వింటున్నామో, మన భక్తి ఏమిటో, మన ఆత్మీయత ఏమిటో మనల్ని మనం క్రమపరుచుకోవాలి. నేనంటాను, ఇది ఈ లోకముతో నశించిపోయేది కాదు. ఒకరోజు మనము మృతులలో నుండి లేపబడతాము. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు మనం మృతులలో నుండి లేపబడవలసిన వారిని మన జ్ఞాపకం ఉంచుకొని, దైవ చిత్తానికి అప్పగించుకొని, దేవుని సన్నిధిలో క్రమపరచబడి, దైవ చిత్తానుసారమైన మార్గములు నడిపించబడి, దేవుని రాజ్యములో కనిపించుటకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. బైబిల్ చెబుతుంది, కొందరు జ్ఞానము లేని వారు ఉన్నారు అని. కొందరు దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదట. మనకు దేవుని గురించిన జ్ఞానం ఉందా? ఆ జ్ఞానమే మనలను సరిచేసి మన ఆత్మీయ జీవితాలను స్థిరపరిచే ఒకానొక దినమున ఆయన నిత్యత్వములో చేరుటకు ప్రభు మనందరికీ కనికరం చూపించునుగాక. ఆమేన్.